హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు తలకాయ కూర టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం రండి. సింపుల్ మెథడ్లో మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసుకునే తలకాయ కూర ఎలా చేయాలో చూద్దామా. 1 kg తలకాయ ముక్కలు తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా కడిగిన ముక్కలలో 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ పసుపు వేసి మరోసారి కడిగి ముక్కలను ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ జాజికాయ అండి. దీన్ని సగం పొడి చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని కర్రీకి సరిపడా నూనె పోసి నూనె కాగిన తర్వాత దానిలో 2 మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసిన ముక్కలు వేసి 5-6 కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి కలుపుతూ వేయించండి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూను పసుపు వేసి బాగా కలపండి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ ఉప్పు వేసి కలిపి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన జాజికాయ పొడిని 1/2 స్పూన్ వేసుకుని బాగా కలుపుతూ మరికొంతసేపు వేయించండి. ఇలా పూర్తిగా వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న తలకాయ ముక్కలు వేసి బాగా కలపండి. ముక్కలన్నీ నూనెలో వేగే వరకు 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించండి. ఇప్పుడు మూత తీసి దానిలో 3 స్పూన్స్ కారం వేసుకోండి. నేను పెద్ద స్పూన్ యూజ్ చేశాను కాబట్టి 2 స్పూన్స్ వేశానండి. కారం అంతా ముక్కలకు పట్టేటట్టు బాగా కలిపి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా ఉడుకుతున్నప్పుడు ముక్కల్లో వచ్చే వాటర్ కూడా ఇంకే వరకు మూత పెట్టి ఉంచండి. దీనిలో వాటర్ అంతా ఎగిరి ముక్కలకు ఉప్పు కారం పట్టింది కదండి. ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా కలిపి ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 15 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. నేను మేకపోతు తలకాయ మాంసం తీసుకున్నానండి. ఇది త్వరగా ఉడుకుతుంది కాబట్టి 15 విజిల్స్ వేయించుకుంటున్నాను. మీరు తీసుకునే మాంసాన్ని బట్టి ఇంకో 5 విజిల్స్ ఎక్కువ వేయించుకోండి. ఇప్పుడు కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి ఉప్పు కారం చెక్ చేసుకోండి. నాకు కొంచెం స్పైసీగా కావాలని 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకున్నానండి. మీకు ఉప్పు కారం తక్కువైతే ఇప్పుడే కలుపుకోండి. ఇప్పుడు దానిలో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలిపి మరో 2 నిమిషాలు ఉడికించండి. ఇలా ఉడుకుతున్నప్పుడు 1/2 స్పూన్ గరం మసాలా వేసి కొంచెం కొత్తిమీర చల్లి దించేయండి. తలకాయ కూరలో జాజికాయ పొడి వేయడం వల్ల కూర చాలా రుచిగా ఉంటుందండి. ఈ పొడి వేయడం మాత్రం మర్చిపోకండి. ఎంతో రుచిగల తలకాయ కూర రెడీ అయిందండి. దీన్ని చపాతీ, పూరి, రైస్ అన్నింటిలోకి తినొచ్చు. ఈ సింపుల్ మెథడ్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తలకాయ కూర ఇలా గ్రేవీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలా రెడీ చేసిన కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.